కొర్రేరు 30%, కోకోపీట్ 10%, మట్టి 60%, వేపాకులు కూడా. రాజుగారు తెలుసుగా, రాజుగారు వాళ్ళు బిల్డింగ్ కట్టినప్పుడు మిగిలాయి అనమాట, కొంచెం ఎక్కువైంది. ఓవర్ అయింది, ఏది చేసినా అంతే. నేను ఏది చేసినా ఓవర్ చేస్తా. లేదు లేదు, నువ్వు అట్లా ఫీల్ అవుతావు. కొన్ని కొత్తిమీర, పుదీనా, మెంతి కూర, ఇక్కడ ఏదైనా ఎనీ పెట్టుకోవచ్చు సంపత్, మన ఇష్టం, మన చేతిలో ఏమున్నాయి అవి వేసుకోవచ్చు. అడ్డంగా పెడితేనేమో ఇంత పొడుగు అవుతాయి. అవును, మళ్ళీ వాటికి అన్నిటికీ స్టాండ్లు కొనాలి. అవును, ప్లేస్ అని అందుకనే ఇట్లా బాగుంటుంది. ప్లేస్, ఎక్కువ క్రియేటివిటీ. హాయ్ ఆంటీ. హాయ్. ఈరోజు ఏంటి స్పెషల్? ఇంకో కొత్తది కాన్సెప్ట్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందేమో, కానీ వేస్టేజ్తో చేస్తున్నా. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. పుదీనా, కొత్తిమీర, మెంతి కూర అన్ని పెట్టుకోవచ్చు. ఆకుకూరలు పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. ఆర్నమెంటల్స్ కూడా పెట్టచ్చు. ఓ ఫ్లవరింగ్ మంచిగా పెట్టుకోవచ్చు. గడ్డి గులాబీ అయితే ఇట్లా వస్తాయి. మీకు తెలుసా, ఇది ఇంతకుముందు చేసినేమో వాటర్ బబుల్స్తో చేసినాం. అప్పుడు ఆ వీడియో చూసి ఆల్రెడీ చాలా మంది చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను వీడియోస్ చూస్తున్నారు కదా, చాలా మంది విజయవాడలో చేశారు, కొంతమంది కాకినాడలో కొంతమంది చేశారు. మీ వీడియో చూసి చేశా అని చెప్పారు. తిరుపతిలో కూడా చూసి చేశాను. కట్టెతో చేస్తుంది చూడండి, అది ఎవరు చేస్తారులే అన్నట్టు అనుకున్నా. ఆల్రెడీ సేమ్ ఇట్లనే మీలాగానే పెట్టి దానికి ఎలాడి తీసి మంచిగా చేసుకున్నారు. మరి ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం అట్లనే వర్టికల్. మామూలుగా అంటే మనకి వేస్టేజ్ కదా ఇవి, మనకి ఇంట్లో దొరుకుతాయి, ఖర్చు తక్కువ. ఎవరైనా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. కోసం మనకి చెట్లు వస్తాయి, ఖర్చు లేకుండా. ప్లేస్ తక్కువ అంతే. అవును, ఇంత ఒక ప్లేస్ లో వచ్చేస్తుంది. ఖాళీ బకెట్ తీసుకున్నాను. ఇది ఒకటి రాడ్ ఖాళీ ఉండే ఇంట్లో, మొత్తం సిమెంట్ వేసి ఇట్లా స్టాండ్ లాగా. సిమెంట్ అంటే మాల్ కలిపి మొత్తం నింపారు. ఇది అది కర్టెన్ రాడ్. స్క్రాప్ లో పాత కర్టెన్ తీసేసి రాడ్ తీసినప్పుడు అది మంచిగా ఉంది. దీని హైట్ 5 feet ఉంటుంది, 4 feet ఉంటుంది. ఇంక ఇది ఎంత పెద్దగా ఉంటే అంత మంచిగా వస్తాయి. అసలు ఇక్కడ దాకా చేసుకోవచ్చు మనం రాడ్ని బట్టిగా. ఇవి అవే కదా టెంకెలు, బొచ్చలు అంటాం. అదే మాల్ చేస్తారు కదా కన్స్ట్రక్షన్స్, కొంచెం కలర్ వేసి కొంచెం డెకరేట్ చేసి కొంచెం సుక్కలు పెట్టి. ఇవి కూడా పాతవే, ఆల్రెడీ యూస్డ్. ఇట్లా కొంచెం డ్యామేజ్ అయినా వాడరు కదా, అట్లాంటివి మనకి డ్యామేజ్ వాడుకోవచ్చు. ఇవి కాకపోతే మన ఇంట్లో ఏముంటే అవి జనరల్ గా ఇట్లా దీని మీద పెడితే నిలబడేటట్టు ఉంటే వాడచ్చు. పెయింట్ ఏదైనా సరే, పెయింట్ లేనిది అసలు రానే రాదు కదా. లుక్ ఎలా రావాలి, పాతదని తెలియకూడదు. అది కూడా పోస్ట్ ఆఫీస్. మీ ఫేవరెట్ కలర్ తీయనా? వద్దులే, అట్లా చేద్దామా? పనుకోబెట్టు దాన్ని చెప్తా. ఈ కలర్ని ఏమడుగుతారని అడిగితే పోస్ట్ ఆఫీస్ కలర్ అని చెప్పాలి. పిఓ కలర్ వేస్తే ఏమైందంటే మనకి దాని మీద మరకలు ఏమైనా ఉన్నా అంత అందంగా కనపడుతుంది. చూసే వాళ్ళకి కూడా, మనకు కూడా మంచిగా ఉంటుంది. దీని మీద ఇంకా ఆర్టిస్టులు ఉంటే ఏమైనా చేసి కదా, వాళ్ళ ఆర్ట్ని అంతా చూపించవచ్చు. మీకు టైం లేక కానీ, లేకపోతే దీని మీద ఇప్పుడు హడావిడిగా అవుతుంది అనమాట. వీడియో చీకటి అయిపోద్దాం అన్నట్టు తొందరగా చేసేస్తున్నాం. పార్వతి ఒకటి చూపిస్తుంది అంటే దాని కలరే ఎందుకు చూపించదు. మీ ఇంట్లో తిట్టట్లే మీ అబ్బాయి? అంటే పని ఎక్కువ అవుతుందమ్మా, పెంచుకుంటున్నావు అన్నాడు. కానీ ఏం చేయాలి, ఇప్పుడు ఏదో ఒక పని కల్పించుకోవాలి. పని పెరుగుతుంటే మనకి స్ట్రెస్ ఫీల్ అవ్వం. నేను ఫీల్ గాను సంపత్. నాకు పని ఎంత పని ఇస్తే అంత స్ట్రెస్ రిలీఫ్. అంటే ఇష్టమైన పని కాబట్టి అట్లా ఉంటది. అదే అన్నా కదా, ఇష్టమైన పని కష్టమైన చేయొచ్చు. చూడండి 5 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళే చూస్తారు కదా వీడియో చూసినప్పుడు, ఇది తేడా తెలుస్తుంది అన్నట్టు. ఈ బకెట్కి, కలర్ వేసిన బకెట్కి ఎంత అందం వస్తుందో. అవును, మీ క్రియేటివిటీకి అసలు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. పైన అయితే ఏంది, కింద అయితే ఏంది, అంటే అవి ఆలోచన రావడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించడం వేరు. మెంటల్లీ సాటిస్ఫైడ్ అనమాట నేను. ఎందుకంటే ఇది యోగా, ఇదొక యోగానే. ఇదొక ఇప్పుడు మనము
సైకాటిస్ట్ దగ్గరికి పోతే ఏం చెప్తాడు, మనశ్శాంతి కోసం అక్కడికి పోవసరం లేదు, ఇట్లా చేసుకుంటే చాలు, మనశ్శాంతి ఇక్కడ దొరుకుతుంది. హ్యాపీగా మంచిగా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇలా గార్డెన్ మనం పెంచుకునే వాళ్ళు చాలా మందిని చూస్తున్నా, చాలామంది గార్డెన్ పెంచే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ కనపడుతుంది. మేము కాకినాడ వెళ్ళాం కదా, మీరే రిఫర్ చేస్తారని చెప్పారు విజయలక్ష్మి గారు, మీతో మాట్లాడతారట. బోల్డ్ అంతా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె అన్నది. నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఇంత ఆనందం దొరకదేమో అంటే సంపత్ వచ్చి వీడియో తీసినందుకు నేనైతే నిజంగా సంతోషపడ్డాను అన్నది. మీరంతా సంతోషపడ్డందుకు చాలా సంతోషం. మమ్మల్ని కూడా మంచిగా చూసుకున్నారు వెళ్ళినందుకు. అవును, వాళ్ళు క్షణం ఖాళీ లేదు తెలుసా, బ్యాక్ టు బ్యాక్. అంటే ఇంకక్కడ చాలా మంది ఫీల్ అయ్యారట కలవలేదని, మాకు చెప్పలేదు, కుదరలేదు. ఉన్నదే 2 రోజులు అక్కడ, మేము కుదరలే. అట్లాగా ఎవరు ఫీల్ అవ్వద్దు, అందరినీ కలుద్దాం. ఫస్ట్ బొచ్చ పెడదాం, ఫస్ట్ డైరెక్ట్ ఇక దాని మీద ఏం పెట్టాం కదా, ఎందుకంటే అది సిమెంట్ కదా, సిమెంట్ అడుగు దాకా మొత్తం నింపకుండా వీడి వరకు అంటే బరువు సరిపోదు. పోయినసారి నువ్వు అడిగావు నన్ను ఈ క్వశ్చన్, ఏందంటే సగమే వేసారని. అది వెయిట్ లెస్, ఇది మట్టి చాలా వెయిట్ ఉంటుంది. మట్టి పోయి మట్టి ఏంటిది మనం మామూలుగా మీరు దీనికి వాడిందే కదా, గార్డెన్ కి వాడింది, మామూలుగా వాడిందే. ఏం కలిపిరంటే మట్టి 50%, 60% మట్టి, కోకోపీట్ ఒక 10% ఉంటదేమో, అంటే కొంచెమే కలిపి. గొర్రె ఎరువు 30%, కోకోపీట్ 10%, మట్టి 60%, వేపాకులు కూడా. ఇంకా పర్సెంటేజ్తో పని లేదు కానీ మట్టి ఎక్కువ వేసుకోండి, ఎలా వేసినా వస్తాయి అంతే. మనం అయితే అలా ఓకే. మీకు లైట్ వెయిట్ కావాలనుకుంటే మట్టి తక్కువ వేసి కోకోపీట్లు, ఎరువులు, ఎండాకులు అన్నీ వేసుకుంటే, ఇది కింద కాబట్టి ఏం కాదులే అన్నట్టుగా కొంచెం బరువు ఉన్నాయి. ఇప్పుడు ఇది పెట్టాలి, వీటన్నిటికీ ఇట్లా ఈ రాడ్కి సరిపోయేంత, ఇది లీటర్ పెయింట్ డబ్బాలు. వీటికి దీంట్లో తొడుగుతాం కాబట్టి వాటికి సరిపోయేంత హోలు, అది దీన్నే కాల్చి చేస్తే అయిపోతుంది. ఇదే కాల్చి ఇలా పెట్టచ్చు. ఇవి పెయింట్ డబ్బాలు, అవి కూడా మనకి ఇంట్లో పెయింట్స్ వేసినప్పుడు ఫ్రీగా వచ్చేవే. ఇవన్నీ గార్డెన్ ఫ్రెండే ఇచ్చారు చేసుకోమని, నువ్వైతే మంచిగా చేస్తావు అని నాకు ఇచ్చేసారు అన్నమాట. మీరైతే యూజింగ్ బాగుంటుందని వేస్ట్ చేయకుండా. మీ ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. అవును, పైననేమో మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ పైన చేసినప్పుడు ఇంత నాయిస్ రాదు. ఏమన్నా వస్తే వెహికల్స్ అన్ని ఇక్కడే ఆగుతాయి. సంపత్ నేను పోస్తాలేను, ఇది పెట్టు సంపత్. ఓకే, వంగి లేవాలి కదా. రాజుగారు తెలుసుగా, రాజుగారు వాళ్ళు బిల్డింగ్ కట్టినప్పుడు మిగిలాయి అనమాట. నాగార్జున రాజు ఆయన ఇచ్చారు, ఏమైనా చేయండి మేడం అన్నాడు. మీరైతే కలర్ ఇస్తారు, వాటికి కళ తీసుకొస్తారు. నేను కూడా అన్నా, ఎవరన్నా చూసి 10 మంది చేసుకుంటే మనకు కూడా హ్యాపీ కదా. ఎవరిచ్చినా వేస్టేజ్తో ఏదైనా అది పడేయను సంపత్, బెస్ట్ గా మార్చేదాకా నిద్ర పట్టదు. రాత్రి కల్లో కూడా అయ్యే ఉంటాయి, ఏం చేయాలని. ఓకేనా, ఓవర్ అయింది. ఏది చేసినా అంతే, నేను ఏది చేసినా ఓవర్ చేస్తా. లేదు నువ్వు అట్లా ఫీల్ అవుతావు, నువ్వు కరెక్టే చేస్తావు. ఏం లేదు, నువ్వు ఒకవేళ ఓవర్ అనుకున్నా మాకు కరెక్ట్ అనిపిస్తుంది. మెంతులు వేసుకోవచ్చు, పుదీనా పెట్టుకోవచ్చు, అన్ని ధనియాలు ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మూలలకు పెట్టుకుంటే మాత్రం ఎండ లేకపోతే పెరగవు. ఎక్కడైనా ఎండ ఉండాలి, చుట్టూ ఎండ తగలాలి. టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు దీన్ని, కానీ ఎండ ఉండాలి. ఆర్నమెంటల్స్ అయితే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు.
ఇంట్లో ఒక మూలకి పెట్టుకున్నా కూడా చుట్టూరా పెట్టొచ్చు, మనం అన్ని మూలకి పెట్టేటివే చేస్తున్నాం. సక్కలించి పెట్టొచ్చు. లాస్ట్ టైం ఒక డెకరేటివ్ ఐటమ్ కూడా చేశారు ఆంటీ. కిచెన్ లో వాడే మెంతులే చేస్తున్నారు. అంతా ఆ కుండీలు, ఆ పక్క కుండీలు అవంతా మెంతులు ఇవేనా ఇంట్లో వాడినవి? ఇప్పుడు వీటిలలో కూడా ఒక దాంట్లో ధనియాలు వేస్తా, ఒక దాంట్లో పుదీనా పెడతా, అట్లా కొన్ని కొత్తిమీర, పుదీనా, మెంతి కూర. ఇక్కడ ఏదైనా ఎనీ పెట్టుకోవచ్చు సంపత్, మన ఇష్టం. మన చేతిలో ఏమున్నాయి అవి వేసుకోవచ్చు, వేసుకున్నా వస్తాయి. ఇప్పుడు ఇవే లేవు వద్దు మాకు ఇవి ఉన్నాయి అనుకో, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ పెట్టచ్చు. గడ్డి గులాబీలు కానీ అట్లా మొత్తం మెంతులు కిచెన్ లో వాడేవి. ఇవన్నీ మొలిసిన తర్వాత చూపిస్తాం. ఇట్లా అంటున్నా ఏం కాదు. సంపత్ దగ్గర ఉంటాయండి, రోజు ఒక వీడియో చేసేవాళ్ళం. రోజుకో కాన్సెప్ట్. ఓకేనా? ఓకే, చాలు అంతవరకు. ఇట్లా అంటాం. ఇది కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుంటే, అంటే మరీ ఇది పైన ఎండ మండేటట్టు ఉంటే మాత్రం మళ్ళీ మట్టి వేస్తున్నారా, పైనుంచి ఒక లేయర్ సన్నగా పల్చగా మట్టి వేసుకొని ఇంకా రోజుకోసారి దీని మీద నీళ్ళు చల్లుకుంటుంటే చాలు. కొంచెం సెమీ సైడ్కి కొన్ని రోజులు ఉంచుకుంటే చాలు. వీటికి ఎట్లా పైప్తోనే పెడతారు కదా, దానికి అది ఉంటుంది స్ప్రే టైప్. నెక్స్ట్ ఇగో ఇట్లనే వేసుకోండి. మెంతులు ఒక దాంట్లో, ధనియాలు ఒక దాంట్లో, పుదీనా ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం. ప్లేస్ లో 5-6 టెంకాయలు చూడండి. ఇవన్నీ అడ్డంగా పెడితేనేమో ఇంకా పొడుగు అవుతాయి. అవును, మళ్ళీ వాటికి అన్నిటికీ స్టాండ్లు కొనాలి, ప్లేస్ అని అందుకనే ఇట్లా బాగుంటుంది. ప్లేస్ ఎక్కువ క్రియేటివిటీ. దీంట్లో నేను ఒకరింట్లో చూసిన ఇట్లనే చేసి అవి పెట్టారు, టర్టిల్ వైన్ లాంటివి. మొత్తం పెడితే అది ఎట్లా ఒక మనిషి నిల్చున్నట్టుంది, చాలా బాగుంటుంది, అంత బాగుంటున్నాయి. మరి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? మీలో ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. ఆల్రెడీ ఇలాంటి సిమిలర్ కాన్సెప్ట్ ట్రై చేసిన వాళ్ళు కూడా చెప్పండి చేసామని. ఓకే అండి, ఇంకా కొత్త కాన్సెప్ట్తో ఇంకోసారి మేము ముందుకు వస్తాం. బాయ్.